చెల్లిస్తున్నాను. కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. 6 నిన్నటి దినమందు వాక్యం చెప్పాలన్నప్పుడు నేను సంతోషించాను, భయపడినాను. దేవుని నామమునకు స్తోత్రములు. పాస్టర్ గారు వాక్యం చెప్పమన్నప్పుడు నేను చెప్తా అయ్యగారు అన్నాను, అంతే, ఇంకో మాట మాట్లాడలేదు. ఎందుకంటే దైవజనులకు లోబడి ఉండాలి. ఆయన మాట దేవుని మాటగా ఎంచి ఆ మాటకు లోబడి నేను ఒప్పుకున్నాను. అయ్యగారి కంటే ఎక్కువ వాక్య జ్ఞానం ఉన్నదాన్ని కాను, అంత అనుభవంలో ఉన్నాను, కానీ వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పలేక. అమ్మగారు కూడా మంచి వాక్య జ్ఞానం ఉంది. పాస్టమ్మ గారు అయ్యగారు అడిగిన క్వశ్చన్స్ అన్నింటికీ సమాధానం చెప్పే మంచి పాస్టమ్మ గారు మీకు దొరకడము సంతోషము. ఎందుకంటే అమ్మ వాక్య జ్ఞానాన్ని నేను ఒక కూడికలో విన్నాను. దేవునికి స్తోత్రంలో మంచి వాక్య జ్ఞానం అమ్మగారికి ఉన్నది. అమ్మగారిని కలిగిన స్త్రీలందరూ మీరు ధన్యులు. దేవునామకు స్తోత్రములు. అంటే అయ్యగారు లేరని కాదు, అయ్యగారు కూడా మంచి వాక్యం చెప్తారు, కానీ స్త్రీలు మొదటిగా వాక్యం నేర్చుకోవడంలో ఆతృత కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, తొందర కలిగి ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం దేవునిలో గడపడానికి స్త్రీలకు ఉన్నంత ప్రాధాన్యత పురుషులకు ఉండదు. ఎందుకంటే వారు ఉద్యోగాలు చేసి పనులు చేసి ఆ సమయాల్లో సొలసి ఉంటారు కనుక, ఇళ్లలో ఖాళీగా ఉంటాం కనుక స్త్రీలు ఆతృత పడి దేవుని సంధికి రావాలి. ఇంతకుముందు మా సంధ్య గారు చెప్పినట్టు 7 గంటలకు ప్రార్థన అంటే 10 నిమిషాల ముందు 7 గంటల వరకు చర్చిలో ఉంటాం మేము. దేవునికి స్తోత్రంలో. ఎందుకంటే పాస్టర్ రాకముందే మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అది మనకు ఆశీర్వాదం. అయ్యగారు రాకముందే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మనం ఉంటే, వారు వచ్చిన తర్వాత వారు ప్రార్థన చేస్తే మనకి ఇంకా దీవెన. అట్టి అనుభవంలో మేము నడుస్తున్నాము. దేవునికి స్తోత్రం. ప్రేమైన స్త్రీల సమాజమైనా పెద్దవారైనా అయ్యగారి కంటే ముందు మీరు దేవుని సన్నిధిలో వస్తే ఇంకా దేవుని దీవెనలు పొందుకుంటారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొంటున్నారు. దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని దయని బట్టి నేను కూడా పాల పంపులు కలిగి ఉంటున్నాను. దేవునికి స్తోత్రములు. ఏ విధంగా ఉంటున్నాం అనేది దేవునికి తెలుసు, మన మనసుకు తెలుసు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మనం ఏ విధంగా ఉండాలి, ఏమి విడిచిపెట్టాలి, ఏమి పొందుకోవాలి, ఏ విధంగా నడవాలి, ఈ లోకంలో మన సాక్ష్యం ఏ విధంగా ఉన్నది, మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నది అన్న విషయాలు మనము బైబిల్ నుంచి మనం తెలుసుకుందాము. దేవునికి స్తోత్రములు. దేవుడు నాకు రాత్రి బోధించిన మాటలు మీతో చెప్పాలని ఆశ కలిగి నేను వచ్చాను. దేవునికి స్తోత్రములు. అయ్యగారు చెప్పగానే భయం వేసి వెంటనే వాక్యం తీసి చాలా సమయం నేను వాక్యం చదువుకున్నాను. దేవునికి స్తోత్రములు. మా సంఘంలో 7 మాటలు ఆయా సందర్భాల్లో వాక్య పరిచర్య చేసేది, కానీ వేరే సంఘాలకు వెళ్ళి చెప్పడం ఇదే మొదటిసారి అయ్యగారు. అది దేవుడిచ్చిన కృపాని తలంచి మీ దగ్గర రావడం జరిగింది. దేవునికి స్తోత్రములు. మా సంఘంలో స్త్రీల సమాజంలో నేను వాక్యం చెప్తూ సహవాసంలో ఉంటాను. అమ్మగారు లేని సమయాన్ని మేము వాడుకొని దేవుని పరిచయంలో వాడబడుతుంటాం కనుక ఈ సమయమందు మనము 40 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నాము, చేస్తే వాటి వల్ల వచ్చే లాభాలు ఏంటి, అది చేసినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అన్న విషయాలను మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రములు. వాక్యంలోనికి వెళ్దాము. సమయం మనకు లేదు కనుక 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాము. దేవునికి స్తోత్రములు. బైబిల్ తెలిసిన వారు త్వరగా చదివి సహాయం చేయండి. హల్లెలూయా. క్రీస్తు శరీరమందు శ్రమపడెను. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు మన కొరకు శ్రమ పడిండు. నా కోసము మీ కోసము ఆయన శ్రమ పడిండు. ఈ 40 దినాలు దేవుడు శ్రమలు అనుభవిస్తున్నాడు. నా పాపముల కోసం, మీ పాపముల కోసం, మన అతిక్రమముల నిమిత్తం ఆయన శ్రమను అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ ఉన్నాడని మనం వాక్యం తెలిసిన వారం గనక ఈ శ్రమల దినాలు మనం పాటిస్తున్నాము. దేవునికి స్తోత్రములు. కానీ 40 దినాలు యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ 40 దినాలు తను పాటించిండు. మనము ఈ లోక సంబంధమైన ఆచార సంబంధంగా మనం పాటిస్తున్నామా,
దేవుని చిత్తానుసారంగా మనం పాటిస్తున్నామా అనేది మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రములు. దేవుని చిత్తానుసారంగా మనం పాటించిన వారమైతే క్రీస్తు వలె మనం ఉండాలి. క్రీస్తు వెలుగు మనకు సమీపంగా ఉండాలి. ఆయన తేజస్సు మన మీద ఉండాలి. క్రీస్తులా మనం నడవాలి. ఆ విధంగా ఉంటేనే ఈ 40 రోజులు మనము దేవునితో గడపగలుగుతాము. అదేవిధంగా ఆయన క్రీస్తు వల్ల మనం ఉన్నవారమైతే ఆయనకు రక్షణకు సమీపంగా ఉంటాము. రోమీలకు రాసిన పత్రిక 1:3-11 చదువుకుందాము. దేవునికి స్తోత్రములు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము హల్లెలూయా చదవమ్మా. హల్లెలూయా. దేవుని నుండి పిలువబడిన వారు ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటే మనము దేవుని రాజ్యంలో చేర్చబడతాము. దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే ఇంకెట్లు ఉండాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకుందాం. మార్కు సువార్త. దేవునికి స్తోత్రం. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు యేసు ప్రభువారు వెళ్ళారు. దేవునికి స్తోత్రంలో. రక్షింపబడ్డ ప్రతి వారు దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుని బిడలుగా ఈ లోకంలో మనం ఉండాలి. అదే దేవుని రాజ్యము. సువార్తను ప్రకటిస్తున్నప్పుడే మనం దేవుని పిల్లలము. సువార్తను ప్రకటించలేనప్పుడు దేవుని పిల్లలం కానేరం. మనము సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసు ప్రభు చెప్పారు. కానీ మనం ఆ పని చేయడం లేదు. కానీ రక్షింపబడ్డ ప్రతి ఒక్కరము ఆయన సువార్త పరిచయంలో మనం పాలు పంపులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు వెలుగు బిడ్డలుగా ఉండాలి. రక్షణ సమీపంగా ఉండాలి. దేవుని రాజ్యంలో మనం పాలు పంపులు కలిగి ఉండాలి. ఇలాంటి వారు ఏ విధమైన తీర్మానం తీసుకుంటారు, ఏ విధంగా నడవాలనుకుంటారన్న విషయాలు 4 విషయాలు మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రములు. తీర్మానం చేసుకున్న మనము ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని తెలుసుకున్నాం. రక్షణార్థమైన మారు మనసు. అలాంటి వాళ్ళకు మారు మనసు కూడా అవసరం. మారు మనసు ఉంటేనే సువార్తకి వెళ్తారు. సువార్తకి వెళ్ళిన వారిని మనసు వారు ఎట్లా ఉండాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసుకుందాము. 2 కొరింథీయులకు 7వ అధ్యాయము 10వ వచనాన్ని చూసుకుందాం. 2 కొరింథీయులు 7:10. రక్షణార్థమైన దుఃఖము మారు మనసును కలుగ చేసును. దేవునామకు స్తోత్రములు. ఏమనిపిస్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగ చేయను. దేవుని చిత్తానుసారమైన దుఃఖము మనకు కలగాలి. అదే మారు మనసు. దేవుని చిత్తారంగానే ఉపవాసాలు ఉండాలి. ఉపవాసం ఉన్న వాళ్ళము దేవుని చిత్తానుసారంగానే మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థిస్తేనే మారు మనసు వస్తుంది. మారు మనసు లేకుండా మనం ఏం చేయలేము. మనం చేసేటివన్నీ చేసుకుంటూ దేవుని చిత్తమని మనం అనుకోవద్దు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇంకా 1వ పేతురులో మనం కింది విషయాలు చూసినప్పుడు 1వ పేతురు 4వ అధ్యాయము 1వ పేతురు 4వ అధ్యాయము 4వ అధ్యాయము 1 నుండి. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరు అట్టి మనస్సు కలిగి ఆయుధంగా ధరించుకునుడి. శ్రమ పడిన వారు శరీరమందు జీవించి ఉన్న మిగిలిన కాలము ఇక మీదట మానవ మనోజాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారమైనగానే నడుచుకోవాలి. అట్లా నడుచుకున్న వాళ్ళు ఏమంటారు? పాపం జోలికి పోరు.
ఇంకేమంటారు, పోకిరి చేష్టలు ఉండవు, దురాశలు ఉండవు, మద్యపానము ఉండదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు, త్రాగుబోతుల విందులు ఉండవు, విగ్రహారాధన పూజలు ఉండవు, మొదలైన వాటి యందు వారు నడుచుకున్నారు. మారు మనసు కలిగిన బిడ్డలు ఇవన్నీ చేయరు. ఇవన్నీ చేస్తున్నామంటే మనం సరైన మారు మనసు పొందలేదన్నమాట. నిజంగా దైవ చిత్తానుసారముగా మనము మారు మనసు పొందితే మనం ఏ క్రియలు చేయాలి, ఏ విధంగా ఉంటాం అన్న విషయం మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్తలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రములు. అదే రోమిలకు రాసిన పత్రిక 8:13 చూసుకుందాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. శరీరం మీద మనసు పెడతారు. ఆత్మానుసారంగా జన్మిస్తే ఆత్మ మీదనే మనసు పెడతారు. శరీరంగా మనం ఉన్నప్పుడు ఈ క్రియలు చేస్తాము. ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఆత్మ మనకి ఏమి బోధిస్తుందో అది మనం నేర్చుకుంటాము. అసలు మనం ఆత్మను పొందినమా? దేవుని నామమునకు స్తోత్రములు. నిజంగా మనం ఆత్మ పొందిన వారం అయితే దేవుని ఆత్మ కార్యాలు ఎట్లుంటాయో రుచి చూడాలి. మనము రుచి చూస్తే మనకు తెలుస్తుంది. ఒక సందర్భంలో దేవుని నామమునకు స్తోత్రములు, ఇది మనుషులకు యెహోవా పెట్టిన దీపం అని వాక్యం చదువుకుంటాం మనం. సేవకులు కూడా అదే చెప్తారు. నరునిలోనికి జీవాత్మ ఊదగా వాడు జీవించువాడు అయ్యను. మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడే సరైన మారు మనసు లేకుండా బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆ బ్యాప్టిజం అనబడదని నేను అనుకుంటా. అంటే వాక్యంలో మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుంటే పరలోక రాజ్యం అని వాక్యంలో ఉంది. కానీ నా అనుభవంలో నేను చెప్తే ఏంటంటే, దైవ చిత్తానుసారమైన మారు మనసు పొందితే దేవుని క్రియలు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. కానీ దైవ చిత్తానుసారంగా పొందకుండా పెళ్లి బాప్టిజం తీసుకొని, సావు బాప్టిజం తీసుకొని, లేకపోతే సంఘంలో సభ్యత్వం కోసం బాప్టిజం తీసుకొని ఉంటే అది బాప్టిజం అనబడదు. దయచేసి అట్లా తీసుకోవద్దు కూడా ఎవరు. వాక్యానుసారంగా బాప్టిజం తీసుకుంటే అది దేవుడు మెచ్చుతాడు, మనకు కూడా మంచిది అది. ఎందుకంటే ఆ మారు మనసు కలిగిన బాప్టిజం తీసుకుంటే చాలా విషయాలు దేవుడు మనకు బోధిస్తాడు. అది దేవుడి నుండే మనం పొందుకుంటాం, మనుషుల నుంచి పొందుకోము. మనుషుల నుంచి పొందుకునేది కొంత సమయమే, కానీ దేవుడి నుండి పొందుకునేది చాలా విషయాలు ఉంటాయి. ఎందుకంటే నా అనుభవంలో నేను చాలా నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రంలో దైవ చిత్తానుసారమైన మారు మనసు పొంది ఆయన ఆజ్ఞలేందో, ఆయన నడిపింపేందో యేసుప్రభుల వారు మనకు నేర్పించిండ్రు. ఎందుకంటే యేసుప్రభు బాప్టిజం యోహాను చేత బాప్టిజం పొంది బయటికి వచ్చినప్పుడు ఆకాశం నుండి పావురము తన మీదకి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవదూత ఒక మంచి స్వరం వినబడుతుంది. మనం బాప్టిజం తీసుకున్నప్పుడు అలాంటి స్వరం విన్నామా? ఒకవేళ మనం బాప్టిజం తీసుకున్న అప్పటి నుండి ఇప్పటి వరకు ఈయన నా ప్రియ బిడ్డ, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న మాట మనము విన్నామా? వినలేదు కదా. వినకుండా ఉంటే మనం ఎట్లా దేవుని చేత మనము దైవ చిత్తానుసారంగా బాప్టిజం తీసుకున్నట్టు? బాప్టిజం తీసుకున్న వాళ్ళు దేవుని మాటకు లోబడతారు, వాక్యానికి లోబడతారు, దైవ సేవకులకు లోబడతారు, సంఘానికి లోబడతారు, గృహానికి లోబడతారు. ప్రతి స్థలంలో వారు మాదిరిగా ఉంటారు. దేవుడు మనకు మాదిరి చూపించండు. ఏమని? నిన్నువలని పొరుగువాన్ని ప్రేమించమన్న మాదిరిని చూపించండు, తగ్గింపు చూపించండు. ఆ తర్వాత బాప్టిజం తీసుకున్నాక దేవుడు తనని ఈయన నా ప్రియ కుమారుడు అని అన్నాడు. మరి మనల్ని అంటుండా? అనడం లేదు. ఎందుకు? మన క్రియలు సరైన రీతిలో లేవు గనక, మనకు ఆ తగ్గింపు లేదు గనక. దేవునికి స్తోత్రంలో ఆ తగ్గింపు మనకు కావాలంటే యేసు ప్రభు మనకు మాదిరి చూపిన రీతిగా దైవ చిత్తానుసారమైన మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నప్పుడు దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అన్న విధంగా మన జీవితాలు ఉండాలి. 40 రోజుల ఫాస్టింగ్ కంటే ముందు ఏమంటారు? లెంట్ డేస్ అని అంటారు. లెంట్ డేస్ను సెంట్ డేస్గా చేసుకుంటారు. అదొక బుక్లో నేను చూసినప్పుడు చాలా బాధేసింది. ఏంది ప్రభువా ఇది అని ఆలోచించినప్పుడు క్రైస్తవులందరూ ఎట్లుంటుండ్రు అంటే లెంట్ అనే సంబరపడుతుండ్రు. 40 రోజుల లెంట్ లేసన్నా ఇవాళ ఫాస్టింగ్ ఉన్న తినను అంటే ఈ 40 రోజులేనా? మిగతా రోజులలో నువ్వు పరిశుద్ధంగా ఉండలేవా? నిజమైన మారు మనసు కలిగి బ్రతకలేవా? నిజమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండలేవా? యేసయ్య
బాప్తిసం తీసుకొని దేవుని చేత పిలుపుని అందుకొని గెత్సేమనే తోటలో ఆయనకు శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసిండు. అలాంటి ప్రార్థన జీవితం మనకు ఉండదా? శోధనలో ప్రవేశించకుండానట్లు మనం ప్రార్థన చేయమని యేసుప్రభు చెప్పిండ్రు. మరి మనం ప్రార్థన చేయలేమా? ఈ 40 రోజుల్లో చేయగలమా? గెత్సేమనే తోటలో నువ్వు ప్రార్థించినావు ప్రభా, నేనట్లనే ప్రార్థించాలే ప్రభా అని మనం అనుకుంటాము. అది ఇక్కడి వరకే, గోడలు కూడా దాటాయి. నిజంగా ప్రతినిత్యము ప్రార్థించాలి, ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు సమయం పోనీయకుండా సద్వినియోగం చేస్తూ అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోమంటాడు. దేవుని బిడ్డలకు దైవిక జ్ఞానము చాలా అవసరము. ఈ లోక జ్ఞానం కంటే దైవిక జ్ఞానం ఎక్కువ ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి తరచుగా రావాలి, ప్రతిదినం రావాలి, వాక్యం చదవాలి, ఆ దేవుని సేవకులు చెప్తున్న ప్రతి మాటను మనం వినాలి, అది అండర్లైన్ చేసుకోవాలి. వాక్యము ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చదువుకోవాలి. ఇట్లా నేనున్నానా, ఈ సేవకుని లెక్క ఉన్నానా, ఈ భక్తుని లెక్క ఉన్నానా, మనం ఏ విధంగా ఉన్నది మన జీవితం, ఇరుగు పొరుగు వారి ఎడల మన సాక్ష్య జీవితం విధంగా ఉన్నది. యేసు ప్రభు బాప్తిసం తీసుకొని బయటికి వచ్చినప్పుడు యేసు ప్రభును అనేకులు వెంబడించిండ్రు. మనల్ని ఎవరైనా వెంబడించిండ్రా? మన కుటుంబం వారు వెంబడించిండ్రా? మన పిల్లలు మళ్ళీ వెంబడించిండ్రా? మనతో కూడి ప్రార్థన చేస్తుండ్రా? మనతో కూడి పాటలు పాడుతుండ్రా? మనతో కూడి వాక్యం చదువుతుండ్రా? మనతో కూడి దేవుని సన్నిధికి వస్తుండ్రా? యేసు ప్రభువు ఆయన బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకులు ఆయనను వెంబడించిండ్రు. అంతటి వారు మనం కాకపోయినా ఆయన పరిశుద్ధుడు. కొంతైనా మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నప్పుడు మనం కొంతైనా కలిగి ఉండాలి. మన పిల్లలు, మన కుటుంబము, మనము ప్రతినిత్యము ఆయనను ఆరాధిస్తూ సంతోషపెడుతూ అనేకులకు మాదిరికరంగా వీరు క్రీస్తు పిల్లలు అని తెలిసే విధంగా మన జీవితాలు ఉండాలి. మన మాటలో, చూపులో, ప్రవర్తనలో, వస్త్రధారణలో, మన అలంకరణలో అన్ని విషయాలు మాదిరి పెట్టాడు దేవుడు. ఆ మాదిరి మనం కలిగి ఉంటే మనం ఎంతో ధన్యులం. దేవునికి స్తోత్రములు. కానీ ఆ మాదిరి లేదు. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత ఒక మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. కింద మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము, మత్తయి సువార్త 4:2 వచనాన్ని చదువుకుంటే దేవునికి స్తోత్రములు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5:16 చదువుకుందాం. దేవునికి స్తోత్రములు. ఈ వచనాలన్నిట్లో దేవుని గురించిన మాటలు ఎంతో చాలా బాగున్నాయి. అవన్నీ చదువుకుంటే మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. మనం ఎట్లున్నామని సరి చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రములు. చివరి మాట చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము చదువు. ఎవరి ఎడల మన వెలుగు ప్రకాశింపనీయాలి? మన నీతి క్రియలు పరలోకమందు మన ప్రభు చూస్తున్నాడని మనం నీతిగా ఉండాలి. అదే సేమ్ టైం మనుషుల ఎడల కూడా మనం ఉండాలి. ఎందుకు? ఆ నీతి క్రియలు మనం మంచిగా ఉంటే మన పక్క వారు కూడా నేర్చుకుంటారు. మంచిని బోధించే వారిగా ఉండాలి, కానీ చెడుని విత్తేవారిగా మనము ఉండొద్దు. మన స్నేహితులతో కానీ, మా ఇరుగు పొరుగుతో కానీ. యేసు ప్రభు అదే విధంగా ఉన్నాడు. తన పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు అన్ని మంచి కార్యాలే చేసిండు. కుంటి రోగులను బాగు చేసిండు, పాపాత్మురాలైన స్త్రీని బాగు చేసిండు, ఇంకా చాలా చనిపోయిన లాజర్ను బ్రతికించిండు. చాలా మందిని తను బాగు చేసి మంచి కార్యాలు చేస్తే ఈ లోకంలో ఎవరు ఓర్వరు, అంటే ఇష్టపడరు, మంచిని ఇష్టపడరు కదా. దేవుని కూడా అదే విధంగా ఇష్టపడలే జనులు. ఎందుకు? ఆయన రాజు. పిలాతు దగ్గరికి పోయినప్పుడు ఏమంటారు? నువ్వు రాజు అంటే నేను రాజుని అంటారు. మనం చెప్పగలుగుతామా అట్లా? క్రీస్తు బిడ్డనని మనం చెప్పగలుగుతామా ఎక్కడన్నా? అంటే అంత ధైర్యం కూడా మనకు ఉండాలి. యేసు ప్రభు నేను రాజును అన్నాడు. నా తండ్రి రాజు కనుక నేను రాజును అన్నాడు. మనం క్రీస్తు, మన ఆరాధిస్తున్న క్రీస్తు మనకున్నాడు. మేము క్రీస్తు బిడ్డలమని చెప్పుకోగలుగుతామా? ఆ సందర్భాల్లో మనం చెప్పలేము. అది కూడా మనకు ధైర్యం కావాలి. యేసు ప్రభును నమ్మిన మనము క్రీస్తు బిడ్డలమని ప్రతి చోట మనం చెప్పుకోవాలి. దేవునామనకు స్తోత్రములు. ఆ విధంగా యేసయ్య చెప్పుకొని ఆయనతో ఉన్నవారు, ఆయనను వెంబడించిన వారు, ఆయన కార్యాలన్నీ చూస్తూ కూడా, ఆయన నీతిని చూస్తూ కూడా అందరిలాగానే యేసు ప్రభును సిలువ వేయాలని అందరితో కలిసి అన్నారు. మన సేవకులు ఏం చేస్తారు? మన దగ్గర ఇళ్ళలోకి వచ్చి ప్రార్థన చేస్తారు. మనకు స్వస్థత కార్యాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి.
సంతానం వస్తుంది, ఇల్లు లేకపోతే ఇల్లు కోసం ప్రార్థన చేస్తారు. ఇవన్నీ అయ్యగారులతో మనం చేయించుకుంటాం. ఒక టైం వచ్చేసరికి ఏం చేస్తాడు, అయ్యగారు మంచివాడు కదా తీసేయండి, ఇంకో పాస్టర్ని పెట్టుకుందాం. ఆ పాస్టర్ వచ్చి కూడా ఇదే బోధ చేస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆ రోజున మంచిని విశ్వసించి నీతి కార్యాలు చేస్తుండగా చూసి యేసు ప్రభుని సిలువ వేసిర్రు, సిలువ కప్పచెప్పిర్రు. తన తోటి ఉన్న శిష్యులే 12 మంది శిష్యులే తనని అప్పచెప్పిర్రు. కానీ ఈ రోజుల్లో సేవకులు బలి అయిపోతుండ్రు. ఆ రోజుల్లో క్రీస్తుని బలి చేసినట్టు ఈ రోజులు సేవకులను సువార్థికులను బలి చేస్తుండ్రు. వారు చేసే మంచి కార్యాలన్నీ అనుభవిస్తుండ్రు విశ్వాసులు. తర్వాత ఏం చేస్తుండ్రు, వాళ్ళని బలి చేస్తుండ్రు. ఏదో ఒక లోపం, ఏదో ఒక మాట వారిని రుద్ది విశ్వాసం నుంచి తొలగిపోవాలని, వారు ఆ సమాజంలో అక్కడ ఉండొద్దని యేసు ప్రభుని ఎట్లా చేసిండ్రో ఈ రోజుల్లో మంచి విశ్వాసులను సేవకులను సువార్థికులను అదే మాదిరి అవుతుంది. కనుక మనము నీతికి భయపడాలి, నీతికి లోబడాలి. యేసు ప్రభు నీతికి సిలువకు బలియాగమైండు. మనం కూడా నీతిని అనుసరిస్తూ ఆయన మాటకు లోబడి ఆయన పిల్లలముగా మనము ఆయన చిత్తాన్ని గ్రహించే పిల్లలుగా మనం ఉండాలని మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే విషయంలోకి వస్తే గలతీలకు రాసిన పత్రిక, దేవునికి స్తోత్రములు, 5:24 చదువుకుందాం. దేవునికి స్తోత్రములు. చదవను. దేవునికి స్తోత్రం. ఇంకా కిందికి రండి. ఓకే, దేవునికి స్తోత్రము. మనము క్రీస్తు సంబంధులమైతే ఒకరి యందు ఒకరు అతిశయపడద్దు. ఒకరికంటే ఒకరిని మనం ఘనంగా ఎంచుకోవాలి, గణహీనంగా ఉంచుకోవద్దు. మన తోటి విశ్వాసులతో మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒకరి ఎడల ఒకరు మనం ఘనంగా ఎంచుకొని దేవుని బిడలుగా ఈ లోకంలో మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు పిల్లలుగా మనం ఎట్లా ఉండాలన్న విషయాలు కొన్ని మాటలు నేర్చుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి మనం చదువుకున్నప్పుడు 18 నుంచి చదవండి. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీర కార్యములు. మారు మనసు పొందిన పిల్లలు ఈ విధంగా ఉండడానికి వీలు లేదు. ఆత్మ సంబంధమైన పిల్లలు, దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలన్న విషయం దాని కింద వ్రాసి ఉంది. 22వ వచనంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటన్నింటికి విరోధమైనది ఏదియూ లేదు. దేవునికి స్తోత్రములు. ఇవన్నీ ఆత్మఫలములు గనక క్రీస్తుని నమ్మిన మనము ఆత్మఫలములు కలిగే ఉండాలి, శరీర ఫలములు కలిగి ఉండొద్దు. శరీరానుసారులు దేని మీద ఉంచుతారు? శరీర ఫలముల మీదనే మనసు పెడతారు. ఆత్మానుసారులు దేని మీద పెడతారంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. కనుక ఇట్టి విషయాలు మనం గ్రహించి, యేసు ప్రభు అంటే అప్పుడు శిష్యులు గ్రహించలేదా? వారు కూడా తెలుసు ఈ బోధ అంతా యేసు ప్రభు నేర్పించిన బోధనే. అయినప్పటికీ శరీరానుసారంగా ఆ క్రియలు పాటించి క్రీస్తును సిలువ వేసిండ్రు. బరబ్బాను విడుదల చేయమన్నారు. మంచిని కొమ్మ సిలువనప్ప చెప్పిండ్రు. బరబ్బాను దొంగను విడుదల చేయమన్నారు. ఎంత మూర్ఖత్వం కదా జనులు. నేను ఆ రోజుల్లో కనుక ఉండేది ఉంటే ఎట్లుండేదో అనుకుంటా నేను ఈ వాక్యం చదువుకున్నప్పుడు. అంటే ఇప్పుడు నేను మాత్రం ఇష్టపడను, నా ఇంట్లో ఇష్టపడను, సంఘంలో ఇష్టపడను, ఎక్కడ ఇష్టపడను. మంచి ఉండాలి, చెడే ఉండాలి. రెండు కలపొద్దు మనం, రెండు ఒక్కటి చేయొద్దు మనం. అన్యులకు క్రైస్తవులకు ఏం పొత్తు? అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది? ఇవన్నీ మనం ఆలోచించి నీతికి దుర్నీతికి పొత్తు పెట్టొద్దు. నీతి అయిన దేవుడు గొప్ప దేవుడు, దుర్నీతి అనేది ఈ లోక సంబంధమైనది. కనుక మనం ఈ లోకంలో ఉంటున్న మనము యేసయ్య నీతికి ఈ లోక నీతికి మనము
ఒకటే అని అనుకోవద్దు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఆత్మఫలములు కలిగి యేసయ్య నీతిని మనం పోల్చుకొని ఆయన మన కోసం ఏ విధంగా మరణించి తిరిగి లేచి ఈ లోకంలో సాక్షులుగా ఏ విధంగా ఆయన శిష్యులు ఉన్నారో, ఆయనతో నడిచిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఆయనను అప్పగించిన యూద ఎట్లా ఉన్నాడో కూడా మనకు తెలుసు. దుర్నీతితో పొత్తుపడ్డ యూద ఏ విధంగా చనిపోయిండు? సత్యమును అమ్మివేసిండు. క్రీస్తును సత్యమంతుడు, ఆయన నమ్మేసిండు. ఎంత కమ్మిండు? 30 వెండి నాణాలకు అమ్మిండు. సత్యాన్ని అమ్మివేయొద్దు. సత్యాన్ని మనము కొని తెచ్చుకోవాలి. డబ్బులు పెట్టి మనం తెచ్చుకోవాలి. మంచిని డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి. చెడు 10 ఇచ్చి వదులుకోవాలంటారు పెద్దలు. ఈ సామెతలు, ఈ మాటలు మనకు తెలిసినవి అయినప్పటికీ మనం పాటించాం. కానీ ఎవరు పాటిస్తారంటే దైవ చిత్తానుసారంగా మారు మనసు పొందిన వాళ్ళే వీటిని పాటిస్తారు. ఇది నేను నమ్ముతా. ఎందుకంటే ఇది నా అనుభవం. దైవ చిత్తానుసారంగానే మారు మనసు పొందాలి. వ్యాప్సం తీసుకోరాదు బిడ్డ, రేపు పెళ్ళి కదా, అట్లా తీసుకోవద్దు. అందుకే ఆదివారం దేవుని సన్నిధికి రావాలి. దైవజనులు చెప్పిన వాక్యం వినాలి. వాక్యం చేత మన హృదయాన్ని కడుక్కోవాలి. వాక్యం చేత మన పాపములు ఒప్పుకోవాలి, మన అవినీతిని ఒప్పుకోవాలి. అట్లా ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడ్చి నేను చేసింది తప్పు ప్రభువా అని ఒప్పుకొని బాప్టిజం తీసుకోవాలి. అప్పుడు దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. కానీ ఈ రోజుల్లో అలాంటి బాప్టిజాలు తీసుకుంటుండ్రు, చేసే పనులను చేస్తాండ్రు. 40 రోజులు పరిశుద్ధంగా ఉంటారు. తక్కిన రోజులంతా త్రాగుడు, తినుడు, విందులు, అల్లర్లు, జీటి పెళ్ళిళ్ళ ఎగరడము, ఇవన్నీ మనకు తగదు. దేవునికి స్తోత్రములు. మానవంలో నా పెళ్ళికైతే ఏ బ్యాండ్ లేదు, ఏది లేదు, పోయినామో వచ్చినాం అంటే ఇప్పుడు అట్లా చేసుకోవద్దని కాదు, అది ఎవరి ఇష్టానికి వారికి ఉంటాయి. కానీ దైవం అనుసారంగా ఉన్న పిల్లలు వివిధ అలవాట్లు మనకు ఉండదు. అనేకులకు మాదిరి చూపించిండు యేసయ్య. మరి క్రీస్తును నమ్మిన మనం ఏ మాదిరి చూపిస్తాం? ఏం నేర్పిస్తాం పక్క వారికి? మన పిల్లలకి ఏం నేర్పిస్తాము? ఒక విషయం మీ ముందు ఉంచాలనుకుంటాను. దేవునికి స్తోత్రములు. నాకు 2 పిల్లలు, బాబు పాప. నా పిల్లలు ఒక సమయం అందు వాక్యం వింటూ బాప్టిజం తీసుకోవాలన్న సమయంలో వారికి మనసు వచ్చింది బాప్టిజం తీసుకోవాలని. కానీ వారికి వాక్యానుసారంగా తీసుకోవాలని బోధ చేసిండు పాస్టర్ గారు. ఆ వాక్యానుసారమైన వాక్యం విని నా పిల్లలు వెనుకకి వెళ్ళిండ్రు. ఇట్లా లేం మేము తీసుకోం బాప్తిసం అంటే. నా పిల్లలు తాగేటోళ్ళు కాదు, సినిమాలో పోయేటోళ్ళు కాదు, ఇంక ఏది చేసేటోళ్ళు కాదు. నాతో పాటు చక్కని బిడ్డలను ఇచ్చిండు నాకు. కానీ వాళ్ళకి భయం వేసింది. ఒక సమయం అంతా నేను వాళ్ళని బాప్టిజం తీసుకోమంటే వాళ్ళు ఏమన్నారంటే, ఏ తప్పు చేయొద్దని పాస్టర్ అన్నారు కదమ్మా అని ఆది కాండంలోనికి వెళ్ళిండ్రు. ఆది కాండంలోనికి వెళ్ళి నాతో వాక్యం పంచుకున్నారు నా పిల్లలు. అంటే పాపము మనం చేయొద్దు, దేవుని పిల్లలుగానే ఉండాలి. దేవుని పిల్లలుగా ఉండాలంటే ఆది కాండం అంతా చదివితే మనం ఎట్లా ఉండాలనేది దేవుడు మనం ఏం చేయమన్నాడు, ఏం చేయొద్దు అన్నాడు. మనం ఎట్లా ఉండాలి కనుక మనం ఎట్లా ఉండాలి. అయితే మేము బాప్టిజం తీసుకోవాలా, ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలని అడిగిండ్రు నన్ను పిల్లలు. నేను పెళ్లి ముఖ్యం కాదు, బాప్టిజం ముఖ్యం, దైవ చిత్తానుసారమైన బాప్టిజం ముఖ్యం అని నేర్పించాను. వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. పెళ్లి విషయంలో ఇప్పుడు నాతో వాదనకుంటారు. నువ్వు అప్పుడు చెప్పినావు కదా మమ్మీ, అంటే ఇది కూడా దేవుని చిత్తమే తండ్రి, ఇది కూడా దేవుని చిత్తమే బిడ్డ, వాక్యం ఈ విధంగా అని ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా వాళ్ళకి. అంటే మన పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నామో వాళ్ళు బాగా గ్రహిస్తారు. నేను చిన్నప్పుడు వాళ్ళు తప్పటడుగులు వేసే సమయంలో వాళ్ళు ఇట్లా ఉండాలి బిడ్డ అని నేను నేర్పిస్తే వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు నాకు బోధ చేసిండ్రు. నువ్వు చేసే తప్పు కదా మమ్మీ అని అన్నారు. అప్పుడు నేను తల వంచుకున్నా. నేనేం బోధ చేయాలి వాళ్ళకి? ఇప్పుడు మళ్ళీ వాక్యం చదివి వాళ్ళకి ఎట్లుండాలో, వివాహ విషయంలో ఎట్లుండాలో, సమాజంలో ఎట్లుండాలో, ఇవన్నీ నా బిడ్డలకు నేను నేర్పించాలి. అప్పుడు నేర్పించినప్పుడు వాళ్ళు నా మాట వింటారు. అందుకే ఫస్ట్ గృహంలో మనము పిల్లల ఎడల, సంఘం ఎడల, సమాజం ఎడల, లోకం ఎడల అన్ని విషయాల్లో క్రీస్తును పోలి మనం నడుచుకోవడానికి చాలా వరకు ప్రయత్నం చేయాలి. అది సాధ్యమా కానని అనుకోవచ్చు. కొన్నైనా సాధ్యపడతాయి, కొన్నైనా చేయగలుగుతాం. చెడ్డ మాటలు మాట్లాడొద్దని ఉన్నది, మనం మాట్లాడకుండా ఉండగలము. పోకిరి సిస్టర్లు చేయొద్దు, ఉండగలము. సాధన చేయాలి, అది మనం చేస్తూ ఉండగలుగుతాం.
దేవునికి స్తోత్రములు. ఇవన్నీ మనం చేసినప్పుడు దేవుని పోలి మనం నడుచుకోగలము. ఈ 40 రోజులే కాదు, 40 రోజుల తర్వాత కూడా మనం పరిశుద్ధంగా జీవించగలము. దేవుడు అవన్నీ మనకు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రములు. ఇటు సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ నా సమయాన్ని ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోక మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, మంచి తండ్రి, మమ్మల్ని నిత్యము నీ రెక్కల చాటున భద్రపరిచి నీ రక్షణ కొనసాగిస్తూ ఉన్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వేసవి కాలంలో మాకు వడదెబ్బ తగలకుండా క్షేమకరమైనటువంటి కాపుదలను మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘం విషయంలో మీకు కాపుదల ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలలో మీరు ఉండండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మేము ఎన్నో సార్లు కోల్పోయినప్పటికీ నాయన, మీరు ప్రేమించి ఆదరించి మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కుటుంబాలలో మీరు చేస్తున్న మేళ్ళకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి, నీకు వందనాలు. మేము ఎన్నోసార్లు వాక్యం వింటూ ఉన్నాం నాయన, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలిపెట్టేటువంటి భాగం కాకుండా మా జీవితంలో ఏవైతే అనువైనవో మేము అమర్చుకోవడానికి మీరు కృప చూపండి తండ్రి, నీకు వందనాలు. నీ దైవదాసరాలని నాయన హన్మకొండ నుంచి ఇక్కడికి రప్పించి నాయన మా సంఘానికి ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. 40 దినాలు